2029లో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలతో పాటు కనీసం 22 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల ఎన్నికల్ని కూడా కలపాలని కేంద్ర ప్రభుత్వం సీరియస్గా ఆలోచిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. సో ఈ ఆలోచన ఎందుకు చేస్తున్నారంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది బీజేపీ ఎజెండాలో ఒక కీలక అంశం. దీనిపైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ కూడా పెట్టారు. అది నెక్స్ట్ వింటర్ సెషన్ ఆఫ్ పార్లమెంట్లో దాని నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఇలా జరిగితే ఏమవుతుంది అనుకున్నప్పుడు మీకు ఈ 2024 లోక్సభ ఎలక్షన్ల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో అసెంబ్లీల పదవీ కాలాన్ని కుదించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు వెస్ట్ బెంగాల్లో ఇటీవల ఎన్నికలు జరిగాయి, అస్సాంలో ఇటీవల ఎన్నికలు జరిగాయి, మహారాష్ట్రలో, హర్యానాలో, ఢిల్లీలో కూడా 2024 లోక్సభ ఎలక్షన్ల తర్వాత జరిగాయి. రేపు పంజాబ్లో జరగనున్నాయి, ఉత్తరప్రదేశ్లో జరగనున్నాయి, ఉత్తరాఖండ్లో జరగనున్నాయి, ఇటీవల తమిళనాడు, కేరళలో కూడా జరిగాయి. ఇలా అనేక రాష్ట్రాల్లో 2024లో ఎన్నికలు జరిగిన చోట ఆ అసెంబ్లీల పదవీ కాలం 2029 తర్వాత ముగుస్తాయి. కానీ ఈ రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఇప్పుడు ఉదాహరణకు అస్సాం, అలాగే బీహార్, హర్యానా, మీకు మహారాష్ట్ర, ఈ ఈ ఈ ఎన్నికల వెస్ట్ బెంగాల్, ఇవన్నీ కూడా 2024 అసెంబ్లీ ఎలక్షన్ 2024 లోక్సభ ఎలక్షన్ల తర్వాత ఎన్నికలు జరిగాయి. మనకు 2024 లోక్సభ ఎలక్షన్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో దాదాపు అత్యధిక రాష్ట్రాలు బీజేపీ గెలుచుకుంది. ఒక కేరళలో కాంగ్రెస్ గెలిచింది, తమిళనాడులో టీవీకి గెలిచింది. కానీ అస్సాం, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, బీహార్, మహారాష్ట్ర, హర్యానా, సో ఈ రాష్ట్రాల్లో అంతా వరుస పెట్టి బీజేపీయే గెలిచింది. ఇది కాక అందువల్ల ఈ రాష్ట్రాలలో అసెంబ్లీలను కుదించడం పెద్ద కష్టం కాదు. సో ఈ రాష్ట్రాల అసెంబ్లీలను కుదించడం అనేది ఆల్రెడీ బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయి కనుక మన రాజ్యాంగం ప్రకారము గవర్నర్, క్యాబినెట్, రాష్ట్ర మంత్రివర్గ సలహా మేరకు అసెంబ్లీని రద్దు చేసే అవకాశం ఉంటుంది. ఇది రాజ్యాంగంలో ఉన్న వెసులుబాటు. సో ఈ వెసులుబాటును ఉపయోగించుకొని బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న చోట అసెంబ్లీలను రద్దు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర మంత్రివర్గం బీజేపీదే, గవర్నర్లు బీజేపీ పాలిత గవర్నర్లే, రాజ్యాంగంలో కూడా వెసులుబాటు కూడా ఉంది కనుక దీన్ని ఉపయోగించుకొని రాజ్యాంగంలోని ఆర్టికల్ 174 ఇచ్చినటువంటి ఈ వెసులుబాటును ఉపయోగించుకొని ఈ అసెంబ్లీల పదవీ కాలాన్ని కుదిస్తారు. ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా వ్యాఖ్యానించారు కూడా, దేశ ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది కనుక మేము అసెంబ్లీని కుదించడానికి సిద్ధంగా ఉన్నాము అని. ఇక బీజేపీ గెలవని రాష్ట్రాలు ఉండవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు తమిళనాడులో బీజేపీ గెలవలేదు, కేరళలో గెలవలేదు. ఈ రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వస్తే ఆ అసెంబ్లీలు వదిలేస్తారు. అందుకే ఆల్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ కాదు, 22 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ కలిపి మన దేశంలో రాష్ట్రాలే 28 ఉన్నాయి. ఇది కాక కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. సో అందులో కొన్ని అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు రాబోతున్నాయి, బిఫోర్ 2029 రాబోతున్నాయి. ఆ అసెంబ్లీల పదవీ కాలాన్ని కూడా కుదించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు గోవా, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్ని నియర్లీ 3 years కుదించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవి 2027లో ఎన్నికలు జరుగుతాయి. ఈవెన్ పంజాబ్ కూడా 2027లో ఎన్నికలు జరుగుతాయి. సో పంజాబ్ అయితే ఇవన్నీ కూడా కనీసం 3 years కుదించాల్సి ఉంటుంది. కొన్ని అయితే 4 years ముందే అసెంబ్లీలను రద్దు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు 2028లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలు ఉన్నాయి. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మేఘాలయ, నాగాల్యాండ్, త్రిపుర ఉన్నాయి. సో ఈ రాష్ట్రాల్లో బీజేపీ గెలిస్తే ఇబ్బంది లేదు. సో బీజేపీ గెలవలేదనుకోండి, అప్పుడు కొంత ఛాలెంజ్ అనేది రాక తప్పదు. అందువల్ల ఈ రాష్ట్రాల్లో కూడా అన్నిటికన్నా బీజేపీకి పోవు కదా. సో బీజేపీ చాలా రాష్ట్రాలు ఇందులో కూడా గెలుచుకునే అవకాశమే ఉంటుంది కనుక సో బీజేపీ పాలిత రాష్ట్రాలలో అసెంబ్లీలను రద్దు చేసి, బీజేపీ కావచ్చు, ఎన్డీఏ కావచ్చు,
ఇవి కాక ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా లాంటి రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలతోనే జరుగుతాయి. సో అవి ముందేం జరగవు. మీకు తెలంగాణ 28లో జరుగుతుంది. ఒక 1 ఇయర్ ముందే జరుగుతుంది, కొద్ది నెలల ముందు జరుగుతుంది. సో అలా రకరకాల రాష్ట్రాల్లో రకరకాల షెడ్యూల్ ఉన్నాయి కనుక బీజేపీ గెలిచిన రాష్ట్రాల అసెంబ్లీలను కుదించి ఎన్నికలకు పోవడం చాలా సులభం. ఆల్రెడీ పార్లమెంట్ ఎన్నికలతో అనుసంధానమై ఉన్న ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఇతర కొన్ని ప్రాబ్లం ఏమీ లేదు. సో ఇలా మొత్తం మీద లెక్కలేస్తే 22 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్లో పార్లమెంట్ ఎన్నికలతో పాటే జరపటానికి వీలుంది అని అంటున్నారు. సో దీనికి ఏదైనా రాజ్యాంగపరమైన అడ్డంకులు ఉన్నా కూడా ఆల్రెడీ 2/3 మెజారిటీ మ్యానుఫ్యాక్చర్ అయిపోతుంది కదా, దగ్గర 2/3కి వచ్చేసింది ఇప్పటికే. మనము డీలిమిటేషన్ కొరకు ఈ 2/3 చేస్తున్నారు అని చాలాసార్లు మాట్లాడుకున్నాం. డీలిమిటేషనే కాదు, రేపు 1 నేషన్ 1 ఎలక్షన్స్ కూడా అవసరమైతే భారీ మెజారిటీ ఉన్నప్పుడు దేశ ఎజెండాను ఎటంటట్టు మార్చడానికి స్కోప్ ఉంటుంది. అందుకే ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలను, మీకు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలను, తాజాగా స్పీకర్ ఓం బిర్లా శివసేన ఉద్ధవ్ థాక్రే పార్లమెంటరీ పార్టీని తీసుకెళ్లి శివసేన ఏక్నాథ్ షిందే పార్టీలో విలీనం చేసి పడేశారు ఆల్రెడీ. సో ఈలోగా కొన్ని పార్టీలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం కూడా జరుగుతున్నాయి. మీకు ప్రాంతీయ పార్టీలు ఏముంది, ఎటంటట్టు వారు బెండ్ అవుతారు. ఇది ప్రాంతీయ పార్టీల చరిత్ర. దేశంలో అన్ని ప్రాంతీయ పార్టీలు తీయండి, ఒకే ఒక్క ప్రాంతీయ పార్టీ బీజేపీతో ఇప్పటివరకు కలవలేదు, రాష్ట్రీయ జనతాదళ్. ఇక మిగతా ప్రాంతీయ పార్టీలన్నీ ప్రత్యక్షంగానే దాదాపు చాలా పార్టీలు కలిసాయి. ప్రత్యక్షంగా కలవకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్, బిజు జనతాదళ్ పరోక్షంగా బీజేపీకి చాలాసార్లు సహకరించినవి. బీఆర్ఎస్ కూడా బీజేపీ ఛాలెంజర్గా మారనంత కాలం బీజేపీ జాతీయ నాయకత్వంతో బీఆర్ఎస్ సన్నిహితంగానే ఉండే. కేవలం దుబ్బాకలో దెబ్బ తగిలాకనే కాస్త బీఆర్ఎస్ బీజేపీ పైన గరం అవుతుంది. అంతకుముందు బ్రహ్మాండమైన రిలేషన్స్ ఉండే కదా. మీకు మిషన్ భగీరథ ప్రారంభానికి, మెట్రో ప్రారంభానికి మోడీనే వచ్చారు కదా. తర్వాత మోడీ ఎయిర్పోర్ట్కి వస్తే కూడా పోనన్నాడు కేసీఆర్, అది వేరే విషయం. సో అందువల్ల ప్రాంతీయ పార్టీలను నయాన్నో భయాన్నో తన వైపు తిప్పుకోవటానికి ఎప్పుడైనా అవకాశం ఉంటుంది. వాస్తవానికి ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ ప్రాంతీయ పార్టీల ఉనికిని మనుగడనే ప్రశ్నార్థకం చేస్తాయి. అయినా బీఆర్ఎస్ కూడా 1 నేషన్ 1 ఎలక్షన్ గతంలో మద్దతు ఇచ్చింది. ఇప్పుడు బీజేపీతో ఘర్షణ పడుతోంది కనుక మరి మద్దతు ఇస్తారో ఏదో తెలియదు. అయినా బీఆర్ఎస్ కూడా ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెసే కనుక సో ఆ బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చి, అయినా బీఆర్ఎస్ ఇప్పుడు పవర్లో లేదు. మళ్ళీ 2028లో అధికారంలోకి వస్తేనే ఈ సమస్య వస్తుంది కదా. సో అందువల్ల ఇలా రాష్ట్రాల్లో లెక్కలేసేటువంటి పనిలో బీజేపీ పడింది. ఓవరాల్గా దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టడమే కాకుండా పార్లమెంట్లో కూడా భారీ మెజారిటీ ఉంది కనుక రాష్ట్రాల్లో కూడా బీజేపీయే పాలిస్తోంది కనుక ఇప్పుడు బ్రహ్మాండమైన అవకాశంగా బీజేపీ భావిస్తుంది. దీనికితో పాటు ఉమెన్ రిజర్వేషను, డీలిమిటేషన్ కూడా పూర్తి చేస్తే హిందీ రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు గణనీయంగా పెరుగుతాయి. సో హిందీ రాష్ట్రాల్లో పెరుగుతాయి, నార్త్లో పెరుగుతాయి. అందువల్ల బీజేపీ కన్సాలిడేట్ అవుతుంది ఎలక్టోరల్గా కూడా. సో దాంతోపాటు ఈ అసంతృప్తి, జెన్జీ ఉద్యమము, ఇలాంటి అంశాల వల్ల పెరిగిన అసంతృప్తిని కూడా డైవర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీనికి తోడు ఎలాగూ తమ ఒరిజినల్ హిందుత్వ, నేషనలిజం ఈ ఎజెండాలు ఉంటాయి. ఇప్పుడు వందే మాతరం వివాదమనో, ఉమ్మడి పౌరస్మృతనో, పాకిస్తాన్ అనో, చైనా అనో, ఆ వివాదాలు ఎలాగూ ఉంటాయి. కానీ దేశ ఎజెండా మొత్తాన్ని 1 నేషన్ 1 ఎలక్షన్ చుట్టూ తిప్పి దేశంలో ఒక పబ్లిక్ మూడ్ క్రియేట్ చేస్తారని ఆలోచన. దీనివల్ల ఏమవుతుంది అంటే రాష్ట్రాల్లో ఉండే ఇష్యూస్ ఆల్ ఇండియా ఇష్యూస్లో తేడా ఉంటుంది. ఇప్పుడు మీరు తెలంగాణ తీసుకుంటే బీజేపీ రాష్ట్ర స్థాయిలో పర్ఫార్మెన్స్ ఏమో దారుణంగా ఉంటుంది, పార్లమెంట్ ఎన్నికల పర్ఫార్మెన్స్ ఏమో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. లాస్ట్ 2 ఎలక్షన్స్ మీరు తీయండి. 2018 అసెంబ్లీ ఎలక్షన్లో స్టేట్లో బీజేపీకి 7% ఓటింగ్ వచ్చింది, పార్లమెంట్లో 21% ఓటింగ్ వచ్చింది. స్టేట్లో మీకు ఒక్క ఎమ్మెల్యే గెలిస్తే పార్లమెంట్లో 4 ఎంపీలు గెలిచారు. అలాగే 2023లో స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో 14% ఓటింగ్ వస్తే
లోక్సభ ఎలక్షన్లో 35% ఓటింగ్ వచ్చింది. స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో 8 ఎమ్మెల్యేస్ గెలిస్తే ఎంపీ ఎలక్షన్లో కూడా 8 ఎంపీస్ గెలిచారు. అందువల్ల ఇది ఒక క్లియర్ క్లాసిక్ ఎగ్జాంపుల్ తెలంగాణ. అంటే జాతీయ ఎన్నికల్లో బీజేపీకి అడ్వాంటేజ్గా ఉంటుంది. ఆ మాటకొస్తే నేషనల్ పార్టీస్కి అడ్వాంటేజ్ ఉంటుంది జాతీయ ఎన్నికలు. సో ఇప్పుడు బీజేపీ బలమైన జాతీయ పార్టీ కనుక బీజేపీకి అనివార్యంగా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే లోకల్ ఎలక్షన్ 3 మీకుంటుంది. భారతదేశంలో స్టడీస్ ఏం చెప్తున్నాయంటే మోర్ దెన్ 75% సందర్భాల్లో ప్రజలు అసెంబ్లీ ఎన్నికలకు, లోక్సభ ఎన్నికలకు ఒక్కరికే ఓటు వేస్తారు. సో అందువల్ల మీకు నేషనల్ మోడ్ కనుక దేశంలో ప్రివేల్ అయితే అది దేశవ్యాపిత మోడ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై కూడా ప్రభావితం చేస్తాయి. అందుకే ఇది ప్రాంతీయ పార్టీలకు ఉనికికే ప్రమాదం అని నేను చెప్పడానికి కారణం అది. కానీ ప్రాంతీయ పార్టీలు రాజకీయ అవకాశవాదంతో దీనికి మద్దతు ఇస్తూనే ఉంటాయి. టీడీపీ కానీ, వైసీపీ కానీ, బీఆర్ఎస్ కానీ, బిజు జనతాదళ్ కానీ వాళ్ళ ఉనికికి ప్రమాదమైనా కూడా మద్దతు ఇస్తున్నాయి. సో అందువల్ల రేపు ఈ అవకాశం ఎప్పటికి ఉంటుందని గ్యారంటీ లేదు. అందువల్ల ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని బీజేపీ ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే అన్ని సందర్భాల్లో జరుగుతుందా? ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనుకూలంగా లేదు, పార్లమెంట్ ఎన్నికలు అనుకూలంగా ఉన్నాయి కనుక అసెంబ్లీ ఎన్నికలను అనుకూలంగా మార్చుకోవచ్చు అన్నది ఒక థియరీ. అదే రివర్స్ తిరిగితే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూలత పార్లమెంట్ ఎన్నికలకు కూడా పెరగచ్చు. సో ఎలా ఉంటుందో చెప్పలేం. కానీ ఇప్పటివరకు ఉన్న ట్రెండ్ అది. ఇప్పటికున్న వరకు ట్రెండ్ చూస్తే జనరల్గా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి అడ్వాంటేజ్గా ఉంది. 77% సందర్భాల్లో ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఒకే రకంగా ఓటేస్తున్నారు. అందువల్ల పబ్లిక్ మూడ్, నేషనల్ మూడ్ కనుక క్రియేట్ చేస్తే రాష్ట్రాల ఎన్నికల ఎజెండా కూడా పోతుందని, ఆ తర్వాత ఈవెన్ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ కూడా అలైన్ చేయాలి అనే ఆలోచనలో భారతీయ జనతా పార్టీ ఉన్నట్టు కనిపిస్తోంది.